లాస్ట్ టైం వీడియోలో ఫ్లో అనే ఒక మాట వాడాను, గుర్తుందా? అదేనండి, ఐ డ్రీమ్ దాంట్లో మాది మీరు ఇంటర్వ్యూ చూసినట్టే ఫ్లో స్టేట్ గురించి క్లుప్తంగా మాట్లాడి ఆపేశాను. దాని గురించి ఇంకొంచెం చెప్తానండి. ఈ ఫ్లో స్టేట్ అనేది ఇదివరకు కూడా డిస్కస్ చేసాం మన పాత ఇన్స్టా రీల్స్ లో. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని వాటి గురించి చెప్పా. బట్ ఈ ఫ్లో స్టేట్ గురించి అందరూ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి ఒక చిన్నది చెప్తానండి. ఒక అబ్బాయి ఉంటాడు, ఎందుకు మా రెండో అబ్బాయి ఉంటాడు. వాడు బొమ్మలు గీస్తూనే ఉంటాడు. ఆ బొమ్మలు గీస్తున్నంతసేపు వాడు అసలు ఇంట్లో ఉన్నాడా లేదా అనిపిస్తుంది. ఆ బొమ్మలు గీయడం ఆపేస్తే ఇచ్చే బాబోయ్ అనిపిస్తుంది. వాడు అంత యాక్టివ్గా ఉంటాడు, అంత హై ఎనర్జీతో ఉంటాడు. సో వాడు మరి బొమ్మలు గీస్తున్నప్పుడు అంత కామ్గా ఎందుకున్నాడు? ఎందుకు అంటే వాడు ఆ బొమ్మ గీసేటప్పుడు ఆ ఫ్లో స్టేట్ని అనుభవిస్తున్నాడు. ఈ ఫ్లో స్టేట్ అనుభవించడం అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ విచ్ కట్స్ ఆఫ్ ఆల్ యువర్ రిఫ్లెక్సెస్. సో మామూలుగా మనం బీచ్లో కూర్చున్నాం అనుకోండి, బోల్డెన్ మంది మనుషులు కనిపిస్తూ ఉంటారు, ఏదేదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, కాన్సన్ట్రేట్ చేయలేం. అదే మీరు మెడిటేషన్ కానీ ఒక గుడికో ధ్యాన మందిరంకో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మీకు వేరే శబ్దం ఏమీ వినిపించదు. మీ ఆలోచనలే మీకు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ ఆలోచనని కూడా కేంద్రీకరించగలుగుతారో అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఆ కామ్నెస్నే ఫ్లో స్టేట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ, లేకపోతే సచిన్ టెండూల్కర్. వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరికన్నా ఎందుకు బాగా ఆడగలుగుతారు అంటే, వాళ్ళు ఆ కామ్నెస్లోనూ ఆ ఫ్లో స్టేట్లోనూ ఉండగలుగుతారు. ఈ ఫ్లో స్టేట్ గురించి ఇంకా ఎక్కువ వింటూ ఉందాం, తెలుసుకుంటూ ఉందాం. లెట్ us all experience flow states to have a better day every day.